హో అందరూ మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమాని అయితే ఈ సిరీస్ ఎన్నో హృదయాన్ని కదిలించే క్షణాలతో నిండి ఉందని మీకు తెలుసు. ఈ రోజు నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని కొన్ని అత్యంత భావోద్వేగభరితమైన కోట్స్ ను తెలుగులోకి అనువదిస్తున్నాను. చూద్దాం. వాలార్ మోరులెస్, ఎవరైనా చనిపోవాల్సిందే. ఈ వాక్యం మనకు మరణం యొక్క అనివార్యతను గుర్తు చేస్తుంది. జీవితం ఎంత పెలుసుగా ఉంటుందో చూపిస్తుంది. తర్వాత మన దగ్గర టిరియన్ లానిస్టర్ ప్రసిద్ధ మాటలు ఉన్నాయి. నేను త్రాగుతాను అంట్ నాకు తెలుసు. ఇది తెలివితేటతో మాత్రమే కాదు, అతను ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలకు అతన్ని ఎదుర్కొనే విధానాన్ని వెల్లడిస్తుంది. అత్యంత హృదయ విదారకమైన క్షణాలలో ఒకటి జాన్ స్నో చెప్పినప్పుడు, నేను ప్రేమ కోసం చేసే పనులు. ఈ వాక్యం ప్రేమ పేరుతో చేసిన త్యాగాలను బాధాకరంగా గుర్తు చేస్తుంది. డెనెరీస్ టార్గెరియన్ కూడా మనకు కొన్ని మరపురాని కోట్స్ ఇచ్చారు. వాటిలో నేను నాది చేసుకుంటాను, అగ్నియేం రక్తమే. ఇది ఆమె తీరమాన నిశ్చేతను, పట్టుదలను చూపుతుంది. ఆర్యా స్టారక్ యొక్క శక్తివంతమైన మాటలను మర్చిపోకూడదు. ఈ రోజు కాదు, భయం, మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆర్య యొక్క ధిక్కారం ధైర్యానికి గీతంగా మారుతుంది. చివరిగా మన దగ్గర జైమ్ లానిస్టర్ యొక్క ఆలోచనాత్మక కోటుంది, నా లాంటి వాళ్ళు లేరు, కేవలం నేనే ఉన్నాను. ఇది అతని ప్రత్యేకమైన ప్రయాణం, పోరాటాల గురించి చాలా చెబుతుంది. ఈ కోట్స్ కేవలం మాటల కంటే ఎక్కువ, అవి ప్రతి పాత్ర యొక్క సారాంశాన్ని, వారి ప్రయాణాలను కలిగి ఉంటాయి. ఈ అనువాదాలు మిమ్మల్ని కదిలించి ఉంటే కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరిసారి వరకు వాలార్ డోహెరిస్ చూసినందుకు ధన్యవాదాలు.